హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మలక్పేటలోని ఒక పార్కులో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అక్కడ తెల్లవారున వాకింగ్ చేసేందుకు వచ్చినటువంటి వాకర్స్ పైన చాలా దారుణంగా విచక్షణితంగా కాల్పులకు తెరలేపారు. దీంట్లో ఒక వ్యక్తి మరణించాడు తెలుస్తోంది. మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని వాకర్స్ పైన కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయింది. గతంలో ఒక పబ్ లో కూడా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురైపోయి అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో జనవరి 16న కూడా కర్ణాటకలో ఏటీఎం రాబరీ చేసినటువంటి కొంతమంది దుండగులు పోలీసు వారిని అదుపులో తీసుకునేందుకు పాత బస్తీకి చేరుకోగా పాత బస్తీలో ఒకసారిగా కాల్పులు కలకలం రేగాయి. అంటే సుమారుగా ఈ 5-6 నెలల్లోనే 3-4 సార్లు హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ గన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్ కల్చర్ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో గన్ కల్చర్ ఇంతలా పెరిగిపోతుండడానికి పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్కులో తెల్లవారున జామున వారంతా కూడా వాకింగ్ చేయడానికి వచ్చారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వారంతా కూడా యువకులు అక్కడ చేరుకొని ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. దీంతో అక్కడే ఆ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెరలేపడంతో చందు రాథోడ్ అనేటువంటి ఒక యువకుడు దారుణంగా ఆ కాల్పులకు గురైపోయి స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది.